రాష్ట్రంలో గ్రీన్ ఛానల్ పెట్టి విద్యార్థులకు మెస్ ఛార్జీలు చెల్లిస్తున్నామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి అసత్యాలు చెప్పారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. 4 నెలల మెస్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడప దాటడం లేదన్నారు. అసెంబ్లీలో సీఎం చెప్పిన మాటలకు అమలుకు దిక్కు లేకపోతే ప్రజలు ఎలా నమ్మాలని ప్రశ్నించారు. సిద్దిపేట నాసర్పురాలోని రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్లో విద్యార్థులకు హరీష్ రావు దుప్పట్లు పంపిణీ చేశారు. తక్షణమే అన్ని చోట్ల మెస్ ఛార్జీలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయన శాఖలోనే ఇవాళ ఆయన ఇచ్చినటువంటి మాటను అధికారులు అమలు చేస్తలేరు. అంటే అది ముఖ్యమంత్రి అంటే అధికారులకు భయం లేదా, లేదు ముఖ్యమంత్రి గారు ఉత్తుత్త మాటలు చెప్తుంటారు. ఎక్కడో తేడా ఉన్నది. ముఖ్యమంత్రి మాటకి ఇంత విలువ లేకుండా ఎందుకు ఉన్నదని అడుగుతా ఉంటారు. అంటే నువ్వే బయట చెప్పేది ఒకటి, లోపల ఉత్తుత్తగా చెప్పినా అని చెప్తున్నావా? లేదు నీ మాట మీద అధికారులకు భయం లేదా, లేదా విలువ లేదా? ఏంటి సమస్య? ఏంటి? ఎందుకు ఇంకా ఈ రోజు కూడా 4 నెలల మెస్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడెక్కడ మెస్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయో ఇచ్చిన మాటలు చెప్పుడు కాదు, అమలు చేస్తే గౌరవం పెరుగుతుంది, మీ గౌరవం పెరుగుతుంది. తక్షణమే అన్ని చోట్ల కూడా నవంబర్ నెల వరకు మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ విషయంలో కూడా ప్రభుత్వం మాట నిలుపుకోవడం లేదు. చెప్పేది ఒకటి, జరుగుతున్నది ఒకటి. మాట్లాడుతున్న దానికి, క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోయింది. ప్రభుత్వంలో పరిపాలన అనేది అసలు ఎక్కడ కూడా పొంతన లేదు. శాసనసభలో చెప్పి కూడా అమలు కాకపోతే ఆ సభకే గౌరవం ఉంటుంది. శాసనసభ ఇచ్చేది కూడా తీయబడుతుంది. శాసనసభ పరువును, శాసనసభ ప్రతిష్టను కూడా మంట కలుపుతున్నారు మీరు.